రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం కాటేదాన్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్లాస్టిక్ గోదాంలో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. ప్లాస్టిక్ గోదాం కావడంతో మంటల తీవ్రత అధికంగా ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ను అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, అసలు ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది? సునీత, హైదరాబాద్ కాటేదాన్లోని పారిశ్రామిక వాడలో మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు 11 గంటల నుంచి 11:30 గంటల మధ్యలో నగరంలో ఈ కాటేదాన్లో ఉన్న జేపీఎస్ పాలిమర్స్ అనే ప్లాస్టిక్ గోదాంలో నిప్పు రవ్వలు చెలరేగి అగ్ని ప్రమాదానికి దారి తీసింది. అయితే అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అదుపులోకి మంటలు రాకుండా భారీగా పొగలు వ్యాపించి నగరంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల మొత్తం భారీ పొగ వ్యాపించిన పరిస్థితి ఉంది. అయితే వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది. లోపల ప్లాస్టిక్ డ్రమ్ములో రసాయనాలు నిల్వ చేసి ఉండడంతో ఆ రసాయనాలు పేలి పక్కనే ఉన్న మరో పరిశ్రమకు కూడా మంటలు వ్యాపించి దట్టమైన పొగలతో ఈ ప్రాంత ప్రజలంతా ఉక్కిరి బిక్కిరయ్యే పరిస్థితి ఉంది. సమీపంలోని ఇతర పరిశ్రమలకు మంటలు వ్యాపించకుండా రంగంలోకి దిగిన రెండు అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే 4 వాటర్ ట్యాంకులతో నీటిని తీసుకొచ్చి చిమ్ముతున్నప్పుడు కూడా ఈ మంటలు వెంటనే అదుపులోకి రాని పరిస్థితి ఉంది. అయితే ఈ జేపీఎస్ పాలిమర్స్లో ఈ ప్లాస్టిక్ అనే పరిశ్రమ కొన్నాళ్ళుగా ఇక్కడ కొనసాగుతూ ఉంది. అయితే ఈ పరిశ్రమలో ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకొచ్చి నిల్వ చేసే మొదటి గోదాం ఉంది. ఈ గోదాంలో కూడా మంటలు చెలరేగి భారీగా మంటలు వ్యాపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ప్లాస్టిక్ వేస్ట్ మెటీరియల్ను ముక్కలుగా చేసి ఇందులో నిల్వ చేస్తుంటారు. అయితే ఈ ముక్కలుగా నిల్వ చేసిన పదార్థాన్ని తర్వాత ఇంకో గోదాంలోకి తీసుకెళ్ళి అక్కడ ప్లాస్టిక్ కప్పులు, సాసర్లు, తర్వాత ఈ ప్లాస్టిక్ ప్లేట్లను లాంటివి తయారు చేస్తూ ఉంటారు. ఇది కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ పరిశ్రమ ఇక్కడ కొనసాగుతూ ఉంది. అయితే సుమారు 11:30 గంటల ప్రాంతంలో చెలరేగిన మంటలు ఇంకా మధ్యాహ్నం అయినప్పుడు కూడా అదుపులోకి రావడం లేదు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది, పోలీసు యంత్రాంగం కూడా ఇక్కడ మంటలు ఇతర పక్కనే ఉన్న పరిశ్రమలకు వ్యాపించకుండా చర్యలు చేపడుతున్నారు. అయితే విపరీతంగా లోపల నిల్వ చేసిన పదార్థాలతో పాటు ఉత్పత్తి చేసిన సామగ్రి కూడా భారీగా కాలిపోతుండడంతో దట్టమైన పొగలు వ్యాపించి నల్లని పొగలు కూడా సమీపంలోని కాలనీలకు, బస్తీలకు కూడా వ్యాపించాయి. ప్రజలు కూడా ఈ ఉక్కిరి బిక్కిరి ఇళ్ల నుంచి బయటికి వస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే నగరంలోని కాటేదాన్ పరిశ్రమలో అప్పుడప్పుడు ఈ తరహా భారీ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్న పరిస్థితి అప్పుడప్పుడు కనిపిస్తున్నది. అయితే ఈ పరిశ్రమలో చాలా వాటికి అనుమతులు లేకుండా ఇలాంటి అగ్ని ప్రమాద నివారణకు సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ఈ పరిశ్రమలు ఏర్పాటు అవుతుండడంతో అప్పుడప్పుడు జరుగుతున్న ప్రమాదాల వల్ల భారీ ఆస్తి నష్టంతో పాటు అప్పుడప్పుడు ప్రాణ నష్టం కూడా సంభవిస్తూనే ఉంది. అయితే ఈ అధికారులు ఎన్నిసార్లు చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఈ ప్రమాదాలు జరిగినప్పుడు అడవిడి చేసి ఆ తర్వాత వదిలేస్తుండడంతో ఈ తరహా ప్రమాదాలు అప్పుడప్పుడు వెలుగు చూస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తుంటే నగరంలోని చాలా ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ ఈ ప్రమాదాన్ని చూడడానికి కూడా ప్రజలు వచ్చి ఇక్కడ జరుగుతున్న పరిస్థితిని గమనిస్తున్నారు. అయితే పోలీసు యంత్రాంగం కూడా వీటిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఏమాత్రం మంటలు అదుపులోకి రావడం లేదు. అయితే దట్టమైన పొగలు కూడా వ్యాపించిన పరిస్థితి ఉంది. అక్కడ ఉన్న వృక్షాలు కూడా మాడిపోతున్న పరిస్థితి ఉంది. అయితే లోపల పదార్థాలు కాలిపోతుండడంతో దట్టమైన పొగ వ్యాపిస్తుంది. అయితే 11:30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినప్పటికీ వెంటనే 2 రంగంలో మైలార్దేవుపల్లి నుంచి ఒక అగ్నిమాపక యంత్రాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత మరో అగ్నిమాపక యంత్రాన్ని కూడా రంగంలోకి దించారు. అయితే నీరు సరిపోకపోవడంతో ప్రైవేటు వాటర్ ట్యాంకర్లను కూడా తీసుకొచ్చి నీళ్లు చిమ్ముతున్నారు. అయితే అయినప్పటికీ కూడా పరిస్థితి ఇంకా అదుపులోకి రావడం లేదు. ఇంకా మరింత కాసేపు వీటిని అరికట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇంకా ఒక కొలిక్కి మాత్రం రావడం లేదు. అయినప్పటికీ కూడా అధికారులు ఎంతగానో శ్రమిస్తున్నారు మంటలు అదుపు చేయడానికి. ఎందుకంటే కాటేదాన్ పారిశ్రామిక వాడలో పెద్ద సంఖ్యలో రసాయన పరిశ్రమలు, ఇతర పరిశ్రమలు, బిస్కెట్ పరిశ్రమలు, నూనె పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. అయితే ఈ మంటలు ఇతర పరిశ్రమలకు వ్యాపిస్తే మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉందనే భావనతో వీటిని నియంత్రణలోకి తెచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. అయితే ఈ పక్కన మరో పరిశ్రమ కూడా ఉంది. ఈ రసాయన పరిశ్రమ కూడా ఇక్కడ భారీగా పెద్ద ఎత్తున ఇందులో కూడా రసాయనాలు నిల్వ చేసిన ఉన్న పరిస్థితి. అంటే ఈ పరిశ్రమ కూడా మంటలు వ్యాపిస్తే భారీగా ప్రమాదం జరిగి భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉందని కూడా ఇక్కడికి వచ్చిన వారు అంచనా వేస్తున్నారు. అయితే ఈ పరిశ్రమ కూడా మంటలు వ్యాపిస్తే సుమారు 5 కిలోమీటర్ల మేర కూడా విషవాయువులు వెలువడి ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయ్యే పరిస్థితి ఉంది. మొత్తంగా 11:30కు ప్రారంభమైన మంటలను అదుపులోకి తీసుకోవడానికి పోలీసు యంత్రాంగం, అగ్నిమాపక సిబ్బంది కూడా ఇక్కడ ముమ్మరంగా శ్రమిస్తున్నారు. అయితే మనం ప్రత్యక్షంగా చూస్తే దట్టమైన పొగలు ఇంకా కొనసాగుతున్న పరిస్థితినే ఉంది.
ఉంది. అయినప్పటికీ కూడా మరిన్ని నీటి ట్యాంకర్లను తీసుకొచ్చి నీటిని చిమ్మి వీటిని ఎలాగైనా అదుపు చేయాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇక్కడికి ఎవరు ప్రజలు వచ్చేవారిని కూడా ప్రజలను కూడా దూరంగా పంపిస్తున్నారు. ఇది మొత్తంగా ఇక్కడ కాటేదాన్ పారిశ్రామిక వాడలో ఉన్న ప్రస్తుత పరిస్థితి. ఓ టు స్టూడియో.